నిన్న ఒక పేపర్లో చూసినాము, టీవీ ఛానళ్లలో కూడా వచ్చింది. పాపం ఒక డ్రైవర్ ఆవేదనతోని అక్కడ కాంగ్రెస్ వాళ్ళే ధర్నాలు చేస్తుంటే రైతుల పక్షాన మాట్లాడినందుకు అతను ఉద్యోగం తొలగిస్తా అన్నారు. అతని పైన మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు, ఆర్టీసీ అధికారులు అనుకోవచ్చు, ఒక డ్రైవర్ మీద యాక్షన్ చేసుకుంటే ఏమని. ఆ డ్రైవర్ వెనుక, ఆ కార్మికుని వెనుక ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులే కాదు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘం అంతా కూడా వారికి అండగా ఉంటుంది. వారు ప్రశ్నించే, అంటే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ప్రశ్నించొద్దా? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తుంటే ప్రశ్నించే హక్కు లేదా? ఎందుకు వారిపైన చర్య తీసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక గొప్ప విశ్లేషకుడు, ఏ పార్టీలకు చెందని ఒక మేధావి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, వారిపైన పోలీస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పినటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి అండగా ఉంటాం. మరి గతంలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా కార్మిక చైతన్య మాసానికి వచ్చి కార్మిక ఉద్యోగుల హక్కుల కోసం కూడా వారు ప్రస్తావించడం జరిగింది. వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం.